ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ఆ, ఎంతో చక్కని సమయాన్ని మనం కలిగి ఉన్నాము. మంచి పాటలు, సాక్ష్యం విన్నాము. ఆ, దేవుడు జీవితాలను ఎలా మారుస్తున్నాడు అనేటువంటిది ఆ, ఈ దినాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. దేవుని ప్రేమ అనుభవించినటువంటి వారు ఎంత చక్కగా దేవుని కోసం నిలబడతారనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి సాక్ష్యాలు వింటున్నప్పుడు నిజంగా మనము ఆ, సంఘంగా చేయవలసినటువంటి పనులు వ్యక్తిగతంగాను, సహవాసంలో, అలాగే సంఘ సభ్యులంగా మనం చేయాల్సినటువంటి ఆ, పరిచర్య ఎంత ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. సో ఈరోజు నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, సంఘంలో సభ్యులను గురించి మనం ఎలాంటి పరామర్శ చేయాలి, ఎలా పట్టించుకోవాలి. మెంబర్ కేర్ అనేటువంటిది ఇచ్చారు. ఒక విధంగా మెంటారింగ్ అంటాం దాన్ని. సో ఈ మెంటారింగ్ చర్చ్ కాంటెక్స్ట్ లో ఎలా చేయాలి అనేది మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడే మనం విన్న సాక్ష్యాన్ని ప్రకారం చూసుకున్నప్పుడు ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు కూర్చుకొని తను ఒంటరిగా తన కమ్యూనిటీలో ఒక ఒంటరి విశ్వాసిగా ఉంటూ దేవుని కోసం నిలబడడం ఎంత కష్టమో, అలాంటి వ్యక్తుల్ని సంఘంగా మనం ఏం చేయాలి, ఎలా బలపరచగలము, వారికి ఎలాగా చేయూతనివ్వగలము అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు చూడబోతా ఉన్నాం. సో ఆమ్, మనకు మన టాపిక్ని అర్థం చేసుకోవడానికి వీలుగా బైబిల్లో నుండి ఒక వాక్య భాగం చదువుకొని తర్వాత మనం ముందుకు వెళ్దాం. దయచేసి అందరూ ఆ, యోహాను సువార్త 13వ అధ్యాయం చూడాలని కోరుతాము. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక సందర్భం ఇక్కడ చూస్తాము. ఆ సందర్భం ఏమిటంటే, యేసు ప్రభు వారు ఆమ్, ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటువంటి సమయం వచ్చింది అని ఎరిగిన తర్వాత ఆ, ఆయన పస్కా పండుగకు సిద్ధపడుతూ తన శిష్యులతో చివరి దినాలు గడుపుతున్నటువంటి సందర్భం అది. ఆ రోజు మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తాం, తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో నన్ను తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండను కనుక తండ్రి తన చేతికి సమస్తను అప్పగించిన నీవు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన నీవు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని నీవు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రం అవతలు పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకునను. అంతట పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టాను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదవా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పాను. యేసు అతను చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారని తను అప్పగించు వానిని ఎరుగను కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. 12వ వచనం చదువుతున్నాను. వారి పాదములు కడిగి తన పైవస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులవుదురు. దేవుడు తన వాక్యాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సహవాసాన్ని బట్టి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, సార్వత్రిక సంఘంగా మీ బిడ్డలంగా మీ కుమారుని రక్తధారుల చేత కడగబడిన వారంగా మేము కలిసి సంఘంగా మేము ఏం చేయాలనేటువంటి ఆలోచన చేయబోతుండగా ప్రభావ మీరు ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. చదువుకున్న వాక్యంలో నుండి మేము ఆత్మీయ సంగతులను గ్రహించడానికి మాకు ఆత్మదేవ మీ కృప మీ సన్నిధిని సహాయం దయచేయమని యేసు ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సందర్భం మనందరికీ తెలుసు. ప్రభువారు ఇంకా కొన్ని రోజుల్లో ఆయన సిలువకు అప్పగించబడబోతా ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభువారు తన శిష్యుల దగ్గరతో కూర్చుని ఆయన ఐ థింక్ చివరిగా ఆయనతో వాళ్ళతో కలిసి భోజనం చేస్తా ఉన్నారు. ఆ భోజనం చేసే సమయంలో యేసు ప్రభువారు తన యొక్క ఒక అసాధారణమైనటువంటి పని చేయడం మనం చూస్తాం ఇక్కడ. అది ఆయన ఏం చేశారంటే ఆయన పళ్ళెంలో నీళ్లు తీసుకొని 4వ వచనం చూస్తే భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకునేను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఎందుకు యేసుప్రభు వారు ఆ చివరి గడియలలో ఈ పని చేశారు అనేది మనం ఆలోచించినప్పుడు ఆ పాదాలు కడగడం అనేటువంటిది అప్పుడు అవసరమా వాళ్లకు అనేటువంటి చూస్తే ఆ చివరిలో మనం చూసినట్లుగా నేను మీకు మాదిరిగా నేను మీకు చేసిన ప్రకారం మీరు చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసి దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు అనేటువంటి మాట మనం ప్రభు వారు చెప్పడం చూస్తా ఉన్నాం. కనుక యేసు ప్రభు వారు తాను దేవాది దేవుడు అయ్యుండి దేవుని ఆయన ముందుగానే మనం చూస్తాం. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అనేది ఆయనకు తెలుసు. 2వ వచనంలో మనం చూస్తాం. 3వ వచనంలో 3వ వచనం చూడండి. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిన నీవు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన నీవు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి. కనుక యేసు ప్రభువారు ఏం చేస్తున్నారో ఆయనకి తెలుసు. ఆయన ఎవరో తెలుసు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసు, ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నారో కూడా తెలుసు. కాబట్టి ఆ తెలిసినటువంటి తనకున్నటువంటి ఆ గుర్తింపును బట్టి ప్రభువారు ఒక అద్భుతమైన పని చేశారు. శిష్యుల పాదాలు కడిగారు, మనకు తెలుసు. అయితే ఇప్పుడు అది మనకు ఎలా వర్తిస్తుంది అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్ళి ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడగాల, ఆ ఏం చేయాలి, దాన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు అని అన్నప్పుడు ఖచ్చితంగా పాదాలు కడగడం అనేటువంటిది మనం ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆయనతో ఉన్నటువంటి సహవాసానికి గుర్తుగా కావచ్చు, లేకపోతే వారు ఆల్రెడీ ప్రభువుని ఎరిగినటువంటి వారు, దేవునితో ఉన్నటువంటి వారు కనుక ఈ అనుదిన పరిశుద్ధతలో ఎదగడం అనేటువంటిది వారిని ఆ విధంగా సిద్ధపాటు చేయడం. అలాగే తను తాను తగ్గించుకున్నట్టుగా తన శిష్యులు కూడా తగ్గించుకోవాలి, వాళ్ళు కూడా దీనులై ఉండాలి, వాళ్ళు కూడా వినయంతో జీవించాలి, ఒకరికొకరు సేవ చేయాలనేటువంటిది ప్రభువారి ఉద్దేశం. కనుక ఈ పాదాలు కడగడం అనేటువంటిది ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు కట్టుకోవడం, బిల్డింగ్ వన్ అనదర్ అనేటువంటిది ఒక మాదిరిగా ప్రభు మనకు చేసినట్టుగా మనకు తెలుసు. దీని మీద చాలా గొప్ప వర్తమానాలు మీరు వినుంటారు. కానీ బట్ ఆ ప్రైమరీ పర్పస్ ఈరోజు ఏంటంటే ఆ ప్రభు యొక్క మాదిరిని మనము అనుసరించడం. సంఘంలో ఈరోజు మనం అంశం ఏంటంటే సంఘంలో మనం సంఘంలో ఉన్నటువంటి ఇతర సభ్యుల్ని ఎలా కేర్ తీసుకోవాలి, వాళ్ళని ఎలా దేవునిలో పెంచాలి, ఏ విధంగా వాళ్ళను బలపరచాలి, వాళ్ళని విశ్వాసంలో మనం ఎలా కట్టాలి అని అన్నప్పుడు ప్రభు యొక్క మాదిరే మనకు అనుసరణీయంగా ఉంటుంది అని మనం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే యేసు ప్రభు వారే అల్టిమేట్ గా హీఈస్ ద గ్రేటెస్ట్ మెంటార్. ఒక విధంగా చెప్పాలంటే ఆయన 3.5 సంవత్సరాలు చేసినటువంటి పరిచర్య అంతా కూడా శిష్యులను తన దగ్గర పిలుచుకొని కొద్దిమందినే, ఎందుకంటే ఆయన పిలిస్తే చాలా మంది వచ్చిండేవాళ్ళు, కానీ ఆయన వే ఆఫ్ డూయింగ్ ద మినిస్ట్రీ ఈస్ వెరీ డిఫరెంట్. కనుక ఒక 12 మందినే ఆయన పిలుచుకొని వాళ్ళని ఆయనతో 3.5 సంవత్సరాలు ఉంచి వాళ్ళకి అనేక విధాలుగా ట్రైనప్ చేసి వాళ్ళ దగ్గర ఆయన జీవితాన్ని తెరిచి ఉంచిన ఒక పుస్తకంగా ఉంచి వాళ్ళతో గడిపారు. కాబట్టి ఆ 12 మంది శిష్యులు లోకాన్ని తలకిందులు చేయగలిగారు.
ఆ 12 మంది శిష్యుల ద్వారానే సంఘము విస్తరించడము, అనేక మంది ప్రపంచం అంతా కూడా దీవించబడడం అనేది మనం చూస్తాము. కనుక ఈ మెంటరింగ్ లేక ఒక వ్యక్తికి మనము ఆ, విశ్వాసంలో ఎదుగుతున్న వ్యక్తికి మనము ఒక గురువుగా ఉండాలి అని అన్నప్పుడు ఆ, ఈ రెండు కూడా మనం ఒకే విధంగా అనిపిస్తాయి. శిష్యత్వము అంటే డిసైపుల్షిప్ అండ్ మెంటరింగ్ అనేటువంటివి, ఈ రెండు కూడా ఒకే రకమైనటువంటి ఉద్దేశంతో కలిగి ఉన్నప్పటికీ కూడా శిష్యత్వం అనేది కేవలము మనము ఒక వ్యక్తిని యేసు ప్రభువులోకి నడిపించి వాళ్ళు ప్రభువులో స్థిరపడే విధంగా చేయడం కొంతవరకు. వాళ్ళు కూడా తిరిగి శిష్యులుగా మరి వేరే వాళ్ళని శిష్యులుగా చేయడం అనేటువంటిది, వాళ్ళు సువార్థీకరణ చేయడం అనేటువంటి దానిలో మనం చూస్తాం. కానీ ఒక మెంటార్ అనేటువంటిది ఇట్స్ బియాండ్, ఇట్స్ మోర్ దాన్ దాట్. కనుక ఒక గురువుగా లేకపోతే ఒక ఆత్మీయ సలహాదారుగా ఒక వ్యక్తిని ప్రభువులో కట్టుకుంటూ వ్యక్తిగతంగా మన జీవితాన్ని వాళ్ళ జీవితాల్లో ఇన్వెస్ట్ చేస్తూ మన యొక్క టైంని, మన యొక్క ఉన్నటువంటి టాలెంట్స్ని, మనకున్న ట్రెషర్ని ఇతరుల జీవితాల్లో ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళని ప్రభువు కోసం బలపరుస్తూ వాళ్ళు ప్రభు కోసం నిలబడే విధంగా చేయడం అనేటువంటిది మనం మెంటరింగ్ గా చూస్తాం. ఓకే. సో ఈ మెంటరింగ్ లో అంటే ఆమ్, సంఘంలో ఎందుకు అవసరము అనేటువంటి మనం చూసినట్లయితే, సాధారణంగా సంఘాల్లో మనం ఈ దినాన గమనించినట్లయితే మనకి ఇంతకు ముందు ట్రెడిషనల్ చర్చెస్ ఉండేవి, లైక్ బ్యాప్టిస్ట్ చర్చ్ కానీ, లూథరన్ చర్చ్ కానీ, మిగతా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు కేవలం అందులో ఉన్నటువంటి మెంబర్స్ కి వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధత కానీ, లేకపోతే శిష్యత్వం కానీ, ప్రభువులో ఎదగడం కానీ, వాక్యం నేర్చుకుని వాక్యంలో బలపడటం కంటే కూడా సంఘాల్లో ఉన్నటువంటి వారికి ఒక డినామినేషనల్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉండడం మనం చూస్తాం. ఆ, వాళ్ళు కేవలం సంవత్సరంలో 3 సార్లు చర్చికి వెళ్ళినా కూడా దే ఓన్ దేర్ డినామినేషన్. బ్యాప్టిస్ట్ అన్నప్పుడు మాది, ఈ ఈ సంఘం మాది అనేటువంటి ఫీలింగ్తో వాళ్ళు ఉంటారు. కానీ మెంబర్స్ గా వాళ్ళకి ఆ డినామినేషన్ ఫీలింగ్ తప్ప దేవునిలో ఎదగడం అనేటువంటిది, లేకపోతే ఇతరులను దేవునిలో పెంచేలా బాధ్యత తీసుకోవడం అనేటువంటిది అది మనకు ఎక్కువగా కనబడదు. కేవలం పాస్టర్ గారు వాక్యం చెప్తుంటారు, పాస్టర్ గారు ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేస్తుంటారు, మన పెళ్లి చేస్తుంటారు, మనకి ఆ, ఏమైనా మరి భూస్థాపనలు చేస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలు తప్ప ప్రభువులో పెంచడం అనేటువంటిది, ఒక విధమైనటువంటి ఆ మెంటార్షిప్ అనేటువంటిది ఆ, చాలా రేర్గా జరుగుతుంటుంది. అసలు జరగదని కాదు కానీ, బట్ వెరీ రేర్. ఆ తర్వాత మనకి ఈ ఇండిపెండెంట్ చర్చెస్ వచ్చాయి. ఏది బక్సింగ్ అసెంబ్లీ అని, లేకపోతే ఇంకా తర్వాత ఈ ఏసన్న గారు, ఇలాంటి వాళ్ళు గొప్ప గొప్ప సేవలు చేసి వాళ్ళు సంఘాలు స్థాపించారు. ఆ, గ్రామాలలో ఒక రకమైనటువంటి ఉద్యమం వచ్చింది. అయితే ఆ పరిచర్యలు ఎంతవరకు వ్యక్తుల మీద చేస్తున్నాయనే కంటే కూడా ఆ, అవి కూడా ఏమైపోయాయంటే ఒక హీరో వర్షిప్ లాగా అయిపోయినాయి. అంటే సేవకుడే మెయిన్, సేవకుడు ఏది చెప్తే అదే. సేవకుడు నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే, నువ్వు వెళ్ళి ఆ పని చేయంటే ఆ పని చేయాల్సిందే. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మెయిన్ ఈ ఇండిపెండెంట్ చర్చెస్ లో పాస్టర్ గారే అన్ని అయిపోయారు అన్నమాట. సో ఆయన ఏం చెప్తే అది చేయాలి తప్ప మిగతా పనులు మనకు అక్కర్లేదు అన్నట్లు ఉంటాయి. తర్వాత కొన్ని సంఘాలలో నిజంగా అంటే ఆ, హెబ్రోన్ సంఘాలు వచ్చాక వ్యక్తిగత సువార్త చేయడం అనేటువంటిది, స్ట్రీట్ ప్రీచింగ్ చేయడం అనేటువంటిది, ఇవన్నీ కూడా చాలా చక్కగా డెవలప్ అయినాయి. శిష్యత్వం అంటే డిసైపుల్స్ గా పెంచడం అనేటువంటిది, వాళ్ళని సువార్త ప్రకటించడం అనేటువంటిది చాలా చక్కగా చేశారు. కొంతవరకు చాలా సంఘాలు విస్తరించినాయి, దేవుని సేవ విపరీతంగా జరిగింది. ఆ తర్వాత ఇండిపెండెంట్ సంఘాలు ఎక్కువ అయి వచ్చాయి. కానీ వీటిల్లో మనం ఇప్పటికీ కూడా ఒక నెగ్లెక్టెడ్ ఏరియా ఏంటంటే ఈ మెంటరింగ్ అనేటువంటి, అంటే ఎదుటి వాళ్ళ గురించి మనం పట్టించుకోవడం అనేటువంటిది. ఏ సంఘమైనా సరే ఎక్కువ కాలం ఉండాలి, దేవుని కొరకు ప్రభావవంతంగా ఉండాలి అని అంటే ఆ సంఘంలో 2 విషయాలు ప్రత్యేకంగా ప్రధానంగా కనిపించాలి. అవేంటంటే, ఒకటి ఐక్యత, రెండవది పరిశుద్ధత. ఏ సంఘమైనా సరే అది ఆ, నలుగురు 10 మంది ఉన్న సంఘమైనా, 10,000 మంది ఉన్న సంఘమైనా సరే, ఆ సంఘం బలంగా ప్రభు కోసం వాడబడాలి అంటే ఉండాల్సినటువంటి 2 మేజర్ ఇంగ్రీడియంట్స్ ఆర్ యూనిటీ అండ్ హోలీనెస్. పర్సనల్ హోలీనెస్ అండ్ కాంగ్రిగేషనల్ హోలీనెస్.
ఓకే. అందుకనే ప్రభువారు మనకు చెప్పినటువంటి లేక వాక్యం చెప్పేటువంటి విషయం ఏంటంటే, యు ఆర్ మెంబర్స్ ఆఫ్ వన్ బాడీ కదా. మన ప్రభువు మనకు శిరస్సుగా ఉండగా, ఆయన మనకు యజమానిగా ఉండగా, మన దేహానికి మనం ఒక శరీరంలోని అవయవాలుగా ఉంటున్నాం. ఇండివిజువల్ బిలీవర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఎ బాడీ. కనుక ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఏకంగా పనిచేసినప్పుడే, అన్నీ కలిసి ఉన్నప్పుడే ఆ ఆ బాడీ సరైన విధంగా ఫంక్షన్ అవుతుంది. కనుక ప్రభు చెప్పిన మాటల్లో కూడా మీరు ఆ, ఏకంగా ఉండాలి, కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలనేటువంటిది మనం ప్రధానంగా చూస్తా ఉన్నాం. అది ఎప్పుడు వస్తున్నాను, అందుకనే 13వ అధ్యాయంలోనే మనం 34, 35 వచనాలు చూస్తే, ఆ, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవాడైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. అందరూ ఈ సంఘం, పలానా సంఘం, వీళ్ళు హెబ్రోన్ వాళ్ళు, లేకపోతే వీళ్ళు పెంతెకొస్తోళ్ళు, బ్యాప్టిస్ట్ వాళ్ళు అనే తెలుస్తుంది. కానీ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు నా శిష్యులని అందరూ తెలుసుకోవాలి. యేసు ప్రభు శిష్యులు వీళ్ళు, యేసయ్యను వెంబడించే వాళ్ళు అనేటువంటి ఆ అవగాహన మనం ప్రజల్లో కల్పించకపోవడానికి కారణం ఏంటంటే, మెనీ చర్చెస్ హ్యావ్ బికమ్ డినామినేషనల్. డినామినేషనల్ అఫిలియేషన్ వరకే ఉంటున్నాయి. కానీ మేము యేసు ప్రభు చేత, ఆయన రక్తం చేత కొనబడినటువంటి వారము, ఆయన శిష్యులము, ఆయనను వెంబడించే వాళ్ళము అనేటువంటిది చాలా తక్కువగా అవుతుంది. ఎందుకంటే ఆ ప్రేమ, ఒకరినొకరు మధ్య ఉండేటువంటి ఆ ప్రేమ కనిపించింది. కాబట్టి ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ దేర్ ఓన్ వే. ఎవరికి వాళ్ళే వాళ్ళ సొంతంగా, మేము, మాది అనేటువంటిదే తప్ప, వీఆర్ ఆల్ వన్ అనేటువంటిది, ఆ వన్నెస్ అనేది మిస్ అయినప్పుడు, ఒకరినొకరు ప్రేమించడం అనేటువంటి మిస్ అయినప్పుడు ప్రజలు మనల్ని క్రీస్తు శిష్యులుగా గుర్తించరు. అందుకే మనం మొట్టమొదటిసారి క్రైస్తవులు అనబడిరి అనే మాట మనం అంత్యోక్య సంఘంలో చూస్తాం. అంత్యోక్య సంఘంలో వీరు క్రైస్తవులు అనబడిరి అనే మాట మనం చూస్తాం. ఆదిమ సంఘంలో మనం అపోస్తల కార్యంలో చూసినట్లయితే, సంఘంలో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ మనం చూస్తే, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, వై ది ఎర్లీ చర్చ్ వాజ్ సో పవర్ఫుల్ అని కనుక మనం గమనిస్తే, ఆదిమ సంఘం అంత శక్తివంతంగా, అంత బలంగా పనిచేయడానికి కారణం ఏంటంటే, మనం 2వ అధ్యాయంలో చూస్తాం. అదేమిటంటే, అప్పుడు 2:43 నుంచి చదువుతాను. అప్పుడు ప్రతి వానికి నీ భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగిన విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. ఓకే. దీనికంటే ముందు వాళ్ళు చేసిన పని ఏంటి మనకు తెలుసు. 41, 42 వచనాల్లో మనం చూస్తే, కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ఇది ప్రాథమికమైనటువంటి విషయం. వీళ్ళు అపోస్తలుల బోధ అనగా దేవుని వాక్యంలో ఎదుగుతూ వచ్చారు, సహవాసంలో ఎదుగుతూ వచ్చారు. అనగా వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళు, కలిసి ప్రార్థన చేసుకునేవాళ్ళు, కలిసి దేవుణ్ణి స్తుతించేవాళ్ళు, కలిసి పనులు చేసేవాళ్ళు. కాబట్టి ఆ ఆ దినాన సంఘం బహుబలంగా ఆ, ఉండింది. అనేక మందికి భయం కలిగింది, ప్రతి వానికి భయం కలిగింది. ఎందుకంటే సంఘంలో జరుగుతున్న అద్భుతాలు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి అన్నిటికంటే అద్భుతం ఏంటంటే, రకరకాల నేపథ్యాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఆ, ఒకటిగా ఉండడం, ఏకత్వం కలిగి ఉండడం, ఒకే చోట తినడము, ఒకే రకమైనటువంటి మరి మాటలు మాట్లాడడము, ప్రార్థన చేయడము, రొట్టె విరుచుట, సహవాసము, ఇవన్నీ కూడా వాళ్ళు కలిసి ఉంటున్న కారణంగా ఆ దినాన ఆదిమ సంఘం పవర్ఫుల్ గా ఉండింది. అంత మాత్రమే కాకుండా వాళ్ళలో ఆ యూనిటీ కూడా మనం చూస్తాం. 3వ అధ్యాయంలో వారు విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి, ఆ వన్నెస్ అనేటువంటిది ఇది మనం చూడాలి. ఏ సంఘంగా ఉండాలి అంటే ఆ ఏకత్వం ఉండాలి. ఆ తర్వాత రెండవ విషయం మనం చూసినట్లుగా పరిశుద్ధత. పరిశుద్ధత అనేటువంటిది మనం చూస్తాము. పరిశుద్ధత లేనప్పుడు, మనం పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమని మన హెబ్రీ పత్రికలో లేక దేవుని వాక్యంలో మనం చూస్తాం.
కనుక ఏ సంఘం అయితే పరిశుద్ధతకు తావివ్వదో, ఏ సంఘం అయితే పరిశుద్ధతను పెద్దగా పట్టించుకోదో, ఆ సంఘము దేవునికి సాక్షిగా ఎప్పటికీ ఉండలేదు. కనుక ఈ రెండు విషయాలు మనం గుర్తుంచుకుందాం. ఏదైనా ఒక ఎఫెక్టివ్ సంఘంగా మనం ఉండాలి అంటే దేర్ మస్ట్ బి వన్నెస్, యూనిటీ అండ్ ఆల్సో హోలీనెస్. కనుక ఈ రెండు కలిగి ఉన్న తర్వాత మనం మెంబర్స్ గా మనం ఏం చేయాలంటే ఒకరినొకరు ఎలా ఏం చేయాలన్నప్పుడు వి నీడ్ టు, మనం కానీ గమనించినట్లయితే బైబిల్లో మీరు గమనించినట్లయితే వన్ అనదర్ అనేటువంటి, మీరు ఒకరినొకడు అనేటువంటి ప్యాసేజెస్ లేక వచనాలు, వాక్య భాగాలు గమనిస్తే దాదాపుగా ఒక 100 దాకా ఉంటాయి. అందులో 59 వచనాలు డైరెక్ట్ గా మీరు ఒకరినొకరు అనే మాట చెప్పడానికి మనం చూస్తాం. ఉదాహరణకి మీరు గమనించినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే కొన్ని నేను చదువుతాను. దాదాపుగా మొత్తం నేను లెక్క చూస్తే 59 వచనాలు వచ్చాయి ఒకరినొకరు అనేటువంటి ఆ మాటలు మనం చూసినప్పుడు. సో రోమా పత్రికలో 12వ అధ్యాయం 10వ వచనం చూస్తే, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఇది ఇలాగ ఒకరినొకడు అనేటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు ఆమ్, ఒకరి యందొకడు అనురాగం కలిగి ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవడం. సో సంఘంలో మనం ఐక్యత కలిగి ఉండాలంటే ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకంటే నేను గొప్ప అనుకున్నప్పుడు ఎప్పటికీ ఐక్యత రాదు. ఎప్పుడైతే నా సహోదరుడు నా సహోదరి నాకంటే గొప్పవాళ్ళు, వాళ్ళు ప్రభువులో ఎదుగుతున్నారు నా అని మనం ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఉంటాము, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటాము, అప్పుడు మాత్రమే ఆ, ఈ ఐక్యతను మనం చూడగలం. ఓకే. సో వి నీడ్ టు ఆనర్ వన్ అనదర్, వి నీడ్ టు రెస్పెక్ట్ వన్ అనదర్. మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ ఆనర్, ఆ తర్వాత హ్యూమిలిటీ అనేటువంటివి మనం చూడకపోతే సంఘంలో ఐక్యత ఉండదు. కనుక ఆమ్, మనం ప్రభు యొక్క మాదిరిని మనం అనుసరిద్దాం. ఎందుకంటే ప్రభు వాళ్ళని ఎందుకు పిలుచుకున్నాడంటే ఒక మాట మనం చూస్తాం. మార్కు సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఎందుకు శిష్యులు నువ్వు కేవలం 12 మందిని మాత్రమే ఆయన పిలుచుకున్నాడు అని అంటే ఎందుకు అని అంటే ద వెరీ పర్పస్ ఈస్ దట్ దే మైట్ బి విత్ హిమ్, అనగా వారు ఆయనతో. 3వ అధ్యాయంలో చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, 13వ వచనం, 13, 14. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం కలవారే సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించును. దయ్యములు వెళ్ళగొట్టడానికంటే ముందుగా ప్రభువారి యొక్క ఉద్దేశం, శిష్యులను పిలవడంలో ఉద్దేశం ఏంటంటే వారు తనతో కూడా ఉండునట్లును, సో దట్ దే మే బి విత్ హిమ్, ఆయనతో ఉండాలి ముందుగా. కనుక ఒక శిష్యుడిగా లేక ఒక ఎఫెక్టివ్ మెంబర్గా మనం సంఘంలో ఉండాలి అని అంటే, లేక ఇతరుల గురించి మనం పట్టించుకోవాలంటే మొట్టమొదటగా మనకు ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటంటే వి నీడ్ టు బి విత్ హిమ్, అనగా మనం ప్రభువుతో సమయం గడిపే వాళ్ళంగా ఉండాలి. శిష్యులు యేసు ప్రభువారితో 3.5 సంవత్సరాలు గడిపారు. ఆ 3.5 సంవత్సరాలు ప్రభు వాళ్ళని ఎన్నో విధాలుగా ట్రైనప్ చేశారు. కనుక ఈ దినాన మనం కూడా సంఘంలో మనం ఒకరి గురించి ఒకరు ఆలోచించాలన్నా, ఒకరిని గురించి ఒకరు సన్మానించాలన్నా, ఒకరి గురించి ఒకరు యోగక్షేమాలు, వాళ్ళ యొక్క క్షేమాభివృద్ధిని పట్టించుకోవాలన్నా కూడా మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువుతో మనం ఉండాలి. ఇది లేకుండా నువ్వు ఎన్ని చెప్పినా కూడా దట్ విల్ బికమ్ లైక్ వరల్డ్లీ ఫెలోషిప్, ఫ్రెండ్షిప్ అవుతుంది తప్ప అది మెంటరింగ్ కానీ లేకపోతే శిష్యత్వం కానీ ఫెలోషిప్ కానీ అవ్వదు. బయట ఫెలోషిప్స్ కి తర్వాత ఆ, ఉమ్, బయట క్లబ్బుల్లో ఉండేటువంటి వాళ్ళకి మనకి తేడా ఏంటంటే సంఘంలో వీ హ్యావ్ ఎ మాస్టర్, మనకు ఒక యజమాని ఉన్నాడు. మనం ప్రభుతో ఉండేటువంటి వాళ్ళు, ప్రభువు చేసింది మనం చేసేటువంటి వాళ్ళం, ప్రభువును వెంబడించేటువంటి వాళ్ళం. కాబట్టి ప్రభు మాదిరిని మనం అనుసరిస్తాం. కనుక మనం ముందుగా ప్రభువుతో ఉండాలి. ఆ తర్వాత మనము ఈ యొక్క మెంటార్గా ఒక వ్యక్తిని, ఎదుటి వాళ్ళని మనం ప్రభువులో బలపరచాలి అంటే వి నీడ్ టు అంటే వి నీడ్ టు బి రిసీవింగ్ పీపుల్, యాక్సెప్టింగ్ పీపుల్. ప్రజల్ని వాళ్ళని ఉన్నది ఉన్నట్టుగా మనం యాక్సెప్ట్ చేయగలిగేటువంటి ఆ యాటిట్యూడ్ మనకు ఉండాలి. అందుకనే ఫిలిప్పీ పత్రికలో ఏముంటుందంటే 2వ అధ్యాయంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్తాడు. అక్కడ ఒక పెద్ద వాక్య భాగం ఉంటుంది, ఒక సాంగ్, కైండ్ ఆఫ్ సాంగ్.
ఆ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్తూ, ఆయన దేవాది దేవుడై ఉండి తను తాను తగ్గించుకున్నాడు, మనుష్య రీతిగా వచ్చాడు, ఆ దాసుని స్వరూపం ధరించాడు అని మనకు ఆ లిస్ట్ అంతా ఉంటుంది. తనంతలో అర్థం ఏంటంటే, మనం ఎదుటి వాళ్ళకు సేవ చేయాలంటే ముందుగా మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం ముందే చూసాం, యేసు ప్రభు వారు ఆయన దేవుడు అయ్యుండి దేవుని యొద్దకు వెళ్ళవలసిన వాడయండి, తను ఆయన యొక్క ఆ వస్త్రాన్ని తీసివేసి తువాలు కట్టుకొని శిష్యుల పాదాలు కడిగారు. కనుక ఆ తగ్గింపు అనేటువంటిది మనలో ఉండాలి. తర్వాత మనలో పరిశుద్ధత అనేది ఉండాలి. ముఖ్యంగా మనం చూసాము, పరిశుద్ధంగా లేకుండా నువ్వు ఎదుటి వాళ్ళకి ఏదైనా చేయాలనుకున్నప్పుడు యు ఆర్ ఓన్లీ మేకింగ్ ఎ వరల్డ్ ఫ్రెండ్షిప్, అంతే, అంతకంటే ఎక్కువ ఏం చేయలేము. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ అ పర్సన్, యూ నీడ్ టు బి హోలీ. పరిశుద్ధతలో ఎదగాలి, ప్రభుత్వ సమయం గడిపే వాళ్ళంగా మనం ఉండాలి. ఆ తర్వాత ఒక గురువుగా లేకపోతే ఒక మెంటార్గా మనం ఉండాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటంటే, వీ నీడ్ టు యాక్సెప్ట్ పీపుల్, యాక్సెప్ట్ అదర్స్. వాళ్ళని మనం ఆ, దగ్గర తీసుకొని అంగీకరించి వాళ్ళని ఉన్నట్టు ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలగాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎందుకు మనం ఈ మెంటరింగ్ ఎందుకు చేయాలి అని అంటే, ఎందుకు ఎదుటి వాళ్ళతో మనం సహవాసం చేయాలి లేక శిష్యత్వం చేయాలి, ఎదుటి వాళ్ళను మనం ప్రభువులో బలపరచాలి అంటే, మనకు సామెతల గ్రంథంలో ఒక మాట, మనం బాగా తెలిసినటువంటి మాట ఉంటుంది. 27వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 27వ అధ్యాయం, 27వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 17వ వచనం. సామెతలు 27:17. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఇనుము చేత ఇనుము, యాజ్ ఐరన్ షార్పన్స్ ఐరన్, సో వన్ పర్సన్ షార్పన్స్ అనదర్. కనుక ఈ సంఘంలో ఒక సంఘం ఎఫెక్టివ్ గా పనిచేయాలి, వాళ్ళు దేవుని కొరకు ప్రభావవంతంగా సేవ చేయాలంటే ఒకళ్ళని ఒకళ్ళు ఆమ్, దేవునిలో బలపడడానికి ఒకళ్ళనొకరు కట్టుకుంటూ ఉండాలి. సో అందుకని మీరు ఆ ఆ ఒకరినొకరు అనేటువంటి వాక్య భాగాలన్నీ కూడా ఎత్తి ఒకసారి చదవండి. అందులో ఎన్ని గొప్ప అర్థాలు మనం ఉన్నాయి. మనం దేవుని కోసం ఉపయోగపడాలంటే, సంఘం యేసుప్రభు వారు ఉద్దేశించిన విధానంలో సంఘం ఎదగాలి అంటే ఒకరికొకరు మనం చేయాల్సినటువంటి బాధ్యతలు మనం ఆ, గు- గుర్తించాలి. ఓకే. సో ప్రభువులో మనం ఉంటూ, ప్రభుతో ఉంటూ, సహవాసంలో ఎదుగుతూ, మరి ఆ సహవాసంలో ఉన్నటువంటి వారి కోసం మన యొక్క సమయాన్ని, టాలెంట్ని, వీటన్నిటిని కూడా మనం ఇస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మనము సరైనటువంటి రీతిలో మనం మెంటార్స్గా ఉండగలం. అయితే ఈ మెంటార్స్గా ఎవరిని చేయగలం, ఎవరు ఉన్నారండి అని అనుకోవచ్చు మనం. ఎవరికి అవసరం? అందరూ ఎవరి వాళ్ళే గొప్పవాళ్ళు కదా అనుకుంటారు అనమాట. నాకు నాకు తెలియదే ఉందని చాలా మంది అనుకుంటారు. నాకేం తెలుసు అనేవాళ్ళు చాలా కొంతమంది ఉంటారు. సంఘంలో రెండు రకాలు ఉంటారు. కొంతమంది అవన్నీ మాకు అన్నీ తెలుసు, మాకు ఇంకెవరు అవసరం లేదనుకునే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఏమో మాకు అసలు ఏమీ తెలియదు, మేము దేనికి పనికిరాము అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ దెర్ ఆర్ వేరియస్ నీడ్స్ ఇన్ ద చర్చ్. సంఘంలో మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి కనుక ఎంతో మంది అవసరతలో ఉండేటువంటి వారు ఉన్నారు. ఇందాక మనం చూసాం, సిస్టర్ సాక్ష్యం చెప్పినటువంటి సిస్టర్ గురించి మనం చూసినప్పుడు, ఆ వ్యక్తి ఒక్కళ్ళే తను బాధపడుతూ, ఒక్క వ్యక్తి తను ప్రభు కోసం నిలబడుతున్నప్పుడు సంఘంగా మనం, పరిశుద్ధాత్మ దేవునికి ఒక మాట ఉంది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పబడిన ఒక గ్రీకు పదం ఏంటంటే పారాక్లెటోస్ అంటాం. పారాక్లెటోస్ అంటే ఏంటంటే ఆ, ఆయన ఆదరణకర్త. దట్ మీన్స్ ఒక ఫ్రెండ్ కలిసి, ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ మనం భుజం మీద చేయి వేసి నేనున్నాను నీకు అని మనల్ని దగ్గరికి తీసుకొని మనతో పాటుగా నడుస్తూ వచ్చేటువంటి వ్యక్తి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఆయనను వెంబడించేటువంటి మనం కూడా అదే పని చేయాలి. సహవాసం అన్నప్పుడు వి నీడ్ టు బి డూయింగ్ దాట్. వి నీడ్ టు బిల్డ్ వన్ అనదర్. నేనున్నాను అనేటువంటి ఆ భరోసా మనం ఒకళ్ళకొకళ్ళు కల్పించుకోవాలి. సో అందుకని ఈ దినాల్లో మనకున్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కొరత ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అనేటువంటిది చాలా తక్కువగా, చాలా కొరత ఉంటా ఉంది. అనేక సంఘాల్లో మనం చూస్తూ ఉంటే పాస్టర్లు ఆ, సరైన ట్రైనింగ్ లేక, సరైనటువంటి ఆ, వాక్య పునాది లేక సేవ చేయాలన్నటువంటి ఆశతో వచ్చి
వాళ్ళు ఎవరో చెప్పిన విని చెప్పడమో, లేకపోతే ఏదో ఒక పిట్ట కథలు చెప్పడమో, కథలు చెప్పి ఆ జోకులు చెప్పి, లేకపోతే అక్కడ ఎలా జరిగింది ఇక్కడ ఎలా జరిగిందని కొన్ని స్టోరీస్ చెప్పి ఏదో ఒక విధంగా ఆ, సంఘాన్ని తీసుకెళ్తున్నారు. కానీ బట్ దేవుని వాక్యం మీద, వాక్య పునాదుల మీద సరైన రీతిగా వాక్యాన్ని పరిశోధించి లోతుగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేటువంటిది ఈ దినాల్లో మనకు చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఆమ్, మనము సంఘంలో ఒక మెంటార్గా మనం ఉండాలి అని అంటే, ఎదుటివారిని ప్రభువులో బలపరచాలంటే ముందుగా మనము దేవుని వాక్యం ఎరిగిన వారంగా ఉండాలి. రైట్? దేవుని వాక్యంలో బలపడేటువంటి వాళ్ళంగా ఉండాలి. దాని అర్థం మనకు అన్ని తెలుసు అని కాదు, కానీ తెలుసుకునే వాళ్ళంగా ఉండాలి, నిత్యము నేర్చుకునే వాళ్ళంగా ఉండాలి. యు మస్ట్ బి టీచబుల్. కనుక నేర్చుకునే వ్యక్తులకి ఎదుటి వాళ్ళకి చెప్పడం ఈజీ అన్నమాట. ఎదుటి వాళ్ళు చెప్పేది వాళ్ళు ఈజీగా తెలుసుకుంటారు. వాళ్ళు ఎదుటి వాళ్ళకు నేర్పించడానికి ఈజీగా ఉంటుంది. కనుక మనకు ఒక చర్చ్ కాంటెక్స్ట్ లో చూస్తే వీ హ్యావ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పీపుల్ కదా. ఎంతో మంది, ఎన్నో రకరకాలైనటువంటి ప్రజలు ఉంటారు. వాళ్ళందరినీ మనం ప్రభువులు బలపరచడానికి అందరినీ మనం ఏమి చేయలేకపోవచ్చు, కానీ బట్ కొంతమందిని మనం ప్రార్థనాపూర్వకంగా కొంతమందిని ఎంచుకొని, యేసు ప్రభు వారు ఎలాగైతే 12 మంది శిష్యులను ఎంచుకున్నారో ప్రార్థన చేసి, అలాగే మనం కొంతమందిని, 12 మంది కాకపోవచ్చు కానీ ఒకళ్ళు ఇద్దరు, కనీసం ఇద్దరిని లేకపోతే ఒకళ్ళని ఈ సంవత్సరం నేను వాళ్ళని మెంటార్ చేస్తానని కనుక మనం బాధ్యత తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ స్టూడెంట్స్ కదా. చర్చ్లో మనకు అనేక మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు హై స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, కాలేజీలో చదువుకునే వాళ్ళు కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు కావచ్చు, ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో కనీసం ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఉంటారు. ఆ కొద్ది సంవత్సరాలలో వాళ్ళు ప్రభువుని తెలుసుకొని ఆ చర్చ్కి వాళ్ళు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అనుకున్నంతగా చర్చికి రాలేరు. కానీ అలాంటప్పుడు మనం చర్చిలోనే అన్ని జరగాలని మనం అనుకోకూడదు. కానీ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ మెంటర్, యూ మస్ట్ యూ మస్ట్ బి యూనో యాక్సెప్టింగ్ పీపుల్ ఆన్ నాన్ చర్చ్ డేస్. అనగా సంఘాల్లో మనం కేవలం సంఘంలో చేయలేం, కానీ మనం వాళ్ళని మనం మన ఇంటికి పిలుచుకోవచ్చు. లేకపోతే మనం వాళ్ళతో కలిసి వెళ్ళి ఒక టీ తాగడానికి బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో ప్రభు గురించి మాట్లాడవచ్చు. వాళ్ళ యొక్క కష్టాలు ఏంటో కనుక్కోవచ్చు. వాళ్ళకి ఏమైనా ప్రార్థనాంశాలు ఉంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు. వ్యక్తిగతంగా నీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవచ్చు. ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు మనం బిల్డ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. కనుక సంఘంలో ఇలాంటి విద్యార్థుల్ని బలపరచవచ్చు. వాళ్ళు కేవలం 2-3 ఏళ్ళ వరకే ఉంటారు అక్కడ. ఆ తర్వాత వెళ్ళిపోతారు. సో సిటీస్లో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, లేదా ఎక్కడైనా సరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ, మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళని మన ఇంటికి పిలిచి వాళ్ళతో భోజనం చేస్తూ, వాళ్ళని వాళ్ళ యొక్క యోగక్షేమాలు కనుక్కుంటూ ప్రభువులు వాళ్ళని బలపరిచేటువంటి అవకాశం అనుకుంటున్నాను. అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటారు సంఘాలలో. మనము ఏ సంఘమైనా ఎఫెక్టివ్గా బలంగా ఉండాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీస్. ఓకే, కుటుంబాలు ఎంత బలంగా ఉంటే సంఘం అంత బలంగా ఉంటుంది. ఓకే, సంఘం ఎంత బలంగా ఉంటే సమాజం అంత బలంగా ఉంటుంది. కాబట్టి ఈ దినాలలో సాతానుడు కుటుంబాల మీద భయంకరమైనటువంటి దాడి చేస్తా ఉన్నాడు. ఆ, అనేకమైన కుటుంబాలు మనం వార్తల్లో చూస్తూ ఉంటే జస్ట్ మ్యారేజ్ అయ్యి వితిన్ 1 మంత్లో విడాకులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే సుమారు 20-30 సంవత్సరాలు కలిసి కాపురం చేసి ఆ తర్వాత విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు తెలుసు, ఈ మధ్య మనం వార్తలు చూస్తూ ఉంటే చాలా మంది అలాంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, అంటే లైక్ బిల్ గేట్స్, పెద్ద వాళ్ళు వాళ్ళు దే వర్ టుగెదర్ మోర్ దాన్ 20-25 ఇయర్స్ కలిసి ఉన్నారు. ఇంకా ఎక్కువ ఉన్నారేమో తెలియదు. అలాంటి వాళ్ళు విడాకులు తీసుకున్నారు, విడిపోతున్నారు. సో ఆ విధంగా సంఘాల్లో కూడా అనేక మంది పాస్టర్స్ కానీ, లేకపోతే మరి ముఖ్యంగా అమెరికా ఇలాంటి పాశ్చాత్య దేశాల్లో ఈ విడాకులు అనేటువంటిది క్వైట్ కామన్ అయిపోతాం. అలాగే మన దేశంలో విడాకులు అంత సులభంగా తీసుకోకపోవచ్చు, కానీ వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు భార్యాభర్తలుగా, కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. నాకు తెలుసు కనీసం కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుకున్నటువంటి భార్యాభర్తలు ఉన్నారు. ఒక్క దగ్గరే ఉంటారు వాళ్ళు, ఒకే ఇంట్లో ఉంటారు. బహుశా ఒకే మంచం మీద పడుకోని కూడా ఉండొచ్చు, కానీ బట్ దే డోంట్ స్పీక్ టు వన్ అనదర్, దే డోంట్ కేర్ ఫర్ వన్ అనదర్. అలాగే ఉంటున్నటువంటి కుటుంబాల్లో వాళ్ళ పిల్లల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో చూడండి. వాళ్ళ పిల్లలు ఎదిగి
వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు ఎలాంటి కాపురాలు చేస్తారో చూడండి. కనుక ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే వీ నీడ్ మెంటార్స్, ముఖ్యంగా యంగ్ ఫ్యామిలీస్. ఏ కుటుంబమైనా యంగ్ ఫ్యామిలీ అంటే కాదు, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఆ, మొట్టమొదటి 3 నెలల్లోనే వాళ్ళు కలిసి ఉండాలన్నా విడిపోవాలన్నా జరిగేది ఆ మొట్టమొదటి 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ లోనే. ఆ తర్వాత వాళ్ళు తేలిపోతున్నారు. కనుక ఈ ఈ ఫార్మేటివ్ ఇయర్స్ లో, ఆ తొలి దినాల్లో వాళ్ళను సరైన రీతిలో దేవుని వాక్యపు వెలుగులో నడిపించగలిగేటువంటి ఒక గాడ్లీ మెంటార్స్ ఉంటే వాళ్ళకి ఎంత బాగుంటుందండి. అలా లేక ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తల్లిదండ్రులతో చెప్పుకోలేక, అమ్మ నాన్న వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారో, వాళ్ళు ఎక్కడ బాధపడతారో అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పుకోలేక వెంటనే వాళ్ళు క్విక్ డెసిషన్స్ తీసుకొని వాళ్ళ జీవితాలను వాళ్ళు అంతం చేసుకోవడము, లేకపోతే వాళ్ళు వేరైపోవడము, లేకపోతే వా- రకరకాలైనటువంటి కాన్సిక్వెన్సెస్ మనం చూస్తాము. కనుక సంఘాలలో అది బయట జరుగుతుంది, మన సంఘాలన్నీ బాగున్నాయి అనుకుంటారేమో. నేను సంఘం కాంటాక్ట్ లోనే చెప్తున్నాను, చర్చ్ కాంటాక్ట్ లోనే చెప్తున్నాను. దెర్ ఆర్ మెనీ ఫ్యామిలీస్, there are many families, they're at the verge of, going away, going apart. విడిపోయి పతనమయ్యే స్థితిలో జస్ట్ అలా అంచున వేలాడుతా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కనుక ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ యువర్ చర్చ్, మై బ్రదర్, మై సిస్టర్, మీ సంఘము ప్రభు కొరకు బలంగా ఉండాలి అని అంటే, శక్తివంతంగా పనిచేయాలంటే, యు మస్ట్ బి ఎ మెంటార్. నువ్వు దేవుని వాక్యంలో బలపడు, వాక్యం నేర్చుకో, నేర్చుకున్న దాన్ని ఇతరులతో పంచుకుంటూ, మరి ముఖ్యంగా ఇలాంటి విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఈ నూతనంగా జత చేయబడినటువంటి కుటుంబాలని బిల్డ్ చేసే విషయంలో మనకి ఎంతో అవసరం ఉందన్నమాట. చాలా గొప్ప అవసరం ఉంది. వాళ్లకు దేవుని వాక్యం మీద కుటుంబాన్ని కట్టుకోవడం నేర్పించాలి. దేవునికి ఇవ్వడం అనేటువంటిది నేర్పించాలి. చాలా మందికి డబ్బులు వస్తాయి, చాలా పెద్ద పెద్ద జీతాలు ఉంటాయి. ఆ జీతాలు ఏం చేయాలో తెలియక వాళ్ళు రోజుకు ఒకటి కొనుక్కుంటూ ఉంటారు, లేకపోతే రోజుకు అది కొందాం ఇది కొందాం అని అనుకుంటారు. కానీ బట్ అలాంటి వాళ్ళని మీరు ప్రాపర్గా గైడ్ చేసి దేవుని కోసం ఎలా ఇవ్వాలో, సాక్రిఫిషియల్ గా ఇవ్వడం, దేవునికి సేవల కోసం, సేవ ఆ, పరిచర్య కోసం మనం ఇవ్వడం, మిషనరీ సపోర్ట్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం నేర్పించవచ్చు కదా. లేకపోతే మన సంఘాలలో పూర్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు పాపం ఎక్కడి నుంచో వస్తారు, తల్లిదండ్రులు పేదరికంలో ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళకి కాలేజ్ ఫీజు కట్టుకోలేకపోవచ్చు, లేకపోతే హాస్టల్ మెస్ ఫీజు కట్టుకోలేకపోవచ్చు, ఎగ్జామ్ ఫీజు టైంకి కట్టలేకపోవచ్చు. ఇలాంటి వాళ్ళని గుర్తించి మనం సంఘాలలో వాళ్ళని బలపరిచి వాళ్ళ కోసం మనము మనకున్నటువంటి డబ్బును వెచ్చించేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. కనుక అలాగా ఈ న్యూ ఫ్యామిలీస్ ని మనం ప్రభువులో బలపరచడం అనేటువంటిది ఆ, ఆ, ఎంతైనా అవసరం ఉంది. వాళ్ళు ఇద్దరు రెండు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ తో వస్తారు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులే వాళ్ళని ఆ, పాడు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అనేకమైనటువంటి మాటలు చెప్పి, తల్లి మాటలు వినో లేకపోతే తండ్రి మాటలు వినో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో వాళ్ళతో కలిసి మీరు ప్రార్థన చేయొచ్చు కదా. ఒకవేళ ఇందాక మనం సాక్ష్యం చెప్పినటువంటి సహోదరికి ఇంకొక ప్రేయర్ పార్ట్నర్ ఉంటే ఎంత బాగుండేదండి కదా. స్థానికంగా ఆమెకి ఒక ప్రేయర్ పార్ట్నర్ ఉండి, ఆ ప్రేయర్ పార్ట్నర్ తో కలిసి తన బాధలు చెప్పుకుంటూ ప్రభువును కొరకు బలపరుచుకుంటూ ఉంటే ఎంత చక్కగా ఉంటుంది. ఆమె ఖాళీగా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఒక చోటకు వచ్చి ప్రార్థన చేసుకొని, ఒకరి భారాలు ఒకరు పంచుకొని బలపరుస్తూ ఆమెను వాక్యంలో పెంచుతూ, ఆమె ఎలా సాక్షిగా ఉండాలో కేవలం ఆమ్, ఇప్పుడు మనం చూస్తే కేవలం ఆమె దెబ్బలు తింటా వచ్చింది, పాపం తన జీవితం అంతా కూడా దెబ్బలు తింటా వచ్చింది. కానీ ప్రభు కోసం సాక్ష్యం చెప్పడము, లేకపోతే భర్త కోసం ప్రార్థన చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా మనం ఒకరినొకరు మెంటార్ చేసుకునేటువంటి ఇదిలో మనం నేర్చుకోగలం. కాబట్టి ఈ అవసరం ఎంతైనా ఉంది, కుటుంబాలను బలపరిచేటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే మరి పెద్దవాళ్ళు కూడా ఉంటారు. ఆ, మన సంఘాల్లో చాలా మంది వృద్ధులు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఏం చేయాలి అని మనం చూసినప్పుడు వాళ్ళతో కలిసి ఎవరన్నా వాళ్ళ మాటలు మనసులో మాట చెప్పుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండు అనుకుంటారు. పిల్లలు ఎక్కడో ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, జాబులు చేసుకుంటూ ఉంటారు, ఎక్కడో దూరంగా ఉంటారు. పెద్దవాళ్ళు ఒక్కళ్ళే ఇళ్లలో ఉంటుంటారు. సంఘానికి వస్తారు, వచ్చినప్పుడు హలో అండి హాయ్ అంటుంటాం మనం, ఆ తర్వాత వెళ్ళిపోతుంటాం. కానీ
ఎలా ఉన్నారు అని అడిగి వాళ్ళు మనసులో ఇలా ఉన్నామని చెప్పుకోవడానికి కూడా కొన్నిసార్లు మనకి సమయం ఉండదు. హలో అండి, బాగున్నారా? బాగున్నామండి అనుకుని వెళ్ళిపోవడం తప్ప ఆగి ఏం జరుగుతుందో వాళ్ళ జీవితాల్లో అనేటువంటి తెలుసుకునేటువంటి వాళ్ళు ఈ రోజున సంఘంలో అవసరం. కేవలం ఒక పాస్టర్ గారు అన్ని చేస్తారంటే కుదరదండి. అన్ని ఆయన చేయలేరు. పాస్టర్ గారు కూడా వాళ్ళని పలకరించాలి, వీళ్ళని పలకరించాలి. పాస్టర్ గారికి చాలా ప్రాజెక్టులు ఉంటాయి. మెయిన్ గా వాళ్ళు సమావేశాలు పెట్టాలి, అంటే పెద్ద పెద్ద కూటాలు పెట్టాలి, చర్చిలు కట్టుకోవాలి, అవి కట్టాలి, ఇవి కట్టాలి. ఈ బాధ్యతలోనే ఉంటారు తప్ప ఈ మెంబర్ కేర్ అనేటువంటిది ఒక సామాన్య విశ్వాసి నా చర్చికి వస్తున్నప్పుడు పాస్టర్ గారు అని దగ్గరకు వచ్చినప్పుడు మా బాగున్నావా అని వెళ్ళిపోయే పాస్టర్లు చాలా మంది ఉంటారు. కానీ పాస్టర్ మస్ట్ ఆల్వేస్ బీ ఇన్ ద ప్రజెంట్ అని ఒక ఆయన అంటాడు. అంటే పాస్టర్ గారు ఎప్పుడు కూడా కంప్లీట్ గా 100% అక్కడే ఉండాలి. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తితోనే మాట్లాడాలి, ఆ వ్యక్తి గురించే వినాలి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్ ఎఫెక్టివ్ మెంటార్, ఒక మొట్టమొదట అన్నిటికంటే కావాల్సిన గొప్ప లక్షణం ఏంటంటే వినడం. వినడం. ఈ రోజుల్లో చాలా మంది వినడం అనేది మర్చిపోయారండి. మాట్లాడడమే ఎక్కువగా అలవాటు అవుతుంది మనకి కదా. ఏదైనా ఎవరైనా వచ్చి ఏదైనా "అన్నా ఇలా జరిగింది" అనగానే వాళ్ళు ఆ సమస్య చెప్పి సగంలో ఉండగానే వెంటనే వి కమ్ టు కంక్లూజన్ అనమాట. వాళ్ళకి ఒక సలహా ఇవ్వడానికి ముందుకు వచ్చేస్తాం. ఓకే, వాళ్ళు మన సలహాల కోసం కాదు, యాక్చువల్గా వాళ్ళు మనకు చెప్పుకునేది ఎందుకంటే వాళ్ళ భారం దించుకోవాలి. వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు నిజంగా ఫీల్ అవుతుంది కరెక్టా కాదో అనుకోవడానికి ఒక వ్యక్తి వినేవాళ్ళు కావాలి, వినే చెవి కావాలి. కాబట్టి ఆ, అది చాలా ల్యాకింగ్. అందుకనే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వచ్చేది, పొరపక్షాలు వచ్చేది. ఎందుకనంటే వి జంప్ టు కంక్లూజన్స్, వి డోంట్ హియర్ ప్రాపర్. మరి ముఖ్యంగా సిస్టర్స్కి ఉన్నటువంటి సమస్య ఏంటంటే చాలా పాపం వాళ్ళకి ఎన్నో కబుర్లు ఉంటాయి చెప్పడానికి. ఏదో చెప్తా ఉంటారు, చెప్తా ఉంటే వెంటనే భర్త ఏం చేస్తారంటే అట్లెందుకు, అలాగైతే ఇట్లా చేయి, ఇట్లా అయితే అట్లా చేయి" అని ఆమెకి సలహా ఇవ్వడానికి చూస్తారనమాట. కానీ వాళ్ళకి కావాల్సిన సలహా కాదు. వాళ్ళు అవన్నీ ఆల్రెడీ అవన్నీ చేసి ఉంటారు, నీకంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి. కానీ వైఫ్ నీడ్స్ హర్ హస్బెండ్ టు లిజన్. భార్య చెప్పే మాటలు వినాలి, తన మనసులో చాలా ఉంటాయి. అందువల్ల యూ మస్ట్ బి లిసనింగ్. వినేటువంటి వాడిగా ఉండాలి, మంచి మెంటర్గా ఉండాలంటే. కాబట్టి ఆ, పెద్దవాళ్ళు, ముఖ్యంగా వయసులో పెద్దవాళ్ళకి ఏవో చెప్పాలనుకుంటారు, ఏవో మాట్లాడాలనుకుంటారు. కానీ వినేవాళ్ళు ఉండరు. మాట్లాడబాకు అని విసుక్కుంటా ఉంటారు. సొంత పిల్లలే విసుక్కుంటారు. వాళ్ళు ఒక విషయం రెండోసారి చెప్పినా మూడోసారి చెప్పినా విసుక్కుంటూ ఉంటారు, ఎందుకంటే ఆ ఏజ్లో అంతే. కానీ ఆ, సంఘంలో కనుక ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ లిజనింగ్ అలా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని "బాబాయ్ ఎలా ఉన్నావు ఆ, మరి" అని అడిగి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వస్తే ఎంత చక్కగా ఉంటుంది. కాబట్టి ఇలాగా ఈ మెంటరింగ్ అనేటువంటిది సంఘాల్లో ఎంతో అవసరం ఉంది. అట్ ఎవ్రీ ఏజ్ ఎవ్రీ బడీ నీడ్స్ సంబడి టు బిల్డ్ వన్ అనదర్. కనుక ఆ, ఈ విధమైనటువంటి పరిచర్య మనం జరిగిస్తూ ముందుకు వెళ్ళాలి. కనుక మనం బైబిల్లో చాలా మంది, చాలా అంటే గొప్ప ఈ మెంటారింగ్ ఉదాహరణలు మనకు తెలుసు. ఇందులో కొన్ని ఉదాహరణలు మనం చూస్తాము. మొట్టమొదట ద గ్రేటెస్ట్ మెంటర్ ఇస్ నన్ అదర్ దాన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కదండి. యేసుక్రీస్తు ప్రభువారే గొప్ప మెంటర్. తన శిష్యుల్లో ముఖ్యంగా ఈ 12 మందిలో కూడా ఆయనకు ఒక ఇన్నర్ సర్కిల్ ఉండేది. ఇన్నర్ సర్కిల్ ఎవరెవరు? పేతురు, మొట్టమొదటిగా పేతురు, యాకోబు, యోహాను. పీటర్, జేమ్స్ అండ్ జాన్, ఈ ముగ్గురిని కూడా ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనతో పాటు తీసుకెళ్లేవాడు. ఆయన ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళ గురించి, అందులో ముఖ్యంగా ఆ, పీటర్ పీటర్ విషయంలో యేసుప్రభు వారు ఎంతో మరి చేశారన్నమాట. ఆయన గురించి ప్రార్థన చేయడం మనం గమనించినట్లయితే ఆ, పీటర్ విషయంలో ఆయనకి నేర్పించడము. పీటర్ చాలా ఇంపల్సివ్గా ఉండేవాడు. కానీ ప్రభు ఎంత చక్కగా ఆయన్ని మెంటార్ చేశాడంటే మనం చూస్తాం. ఆయన సిలువకు అప్పగించబడే ముందు చెప్తాడు, "మీరందరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోతారన్నప్పుడు" పేతురు, "వీళ్ళందరూ విడిచిపెట్టినా కూడా నేను నిన్ను విడువను" అన్నప్పుడు, "లేదు, ఈ రాత్రే ముమ్మారు కోడికు మునుపు నేను నీవెవరో ఎరగను అని నువ్వు చెప్తావని" ప్రభు చెప్తాడు. కానీ నేను నీ కోసము ప్రార్థన చేశాను అంటాడు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, "బట్ ఐ ప్రేడ్ ఫర్ యూ, ఐ ప్రేడ్ ఫర్ యూ
ఆ, నీకోసం ప్రార్థన చేశాను. సాతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లించాలని చూస్తా ఉంది, కానీ నేను మీకోసం ప్రార్థన చేశాను. ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా ప్రభు పేతురు చెప్పిన మాట అంటే, నీవు తిరిగి వచ్చినప్పుడు నీవు నీ సహోదరులను బలపరచు అంటాడన్నమాట. కనుక ప్రభు ఒకవైపు పేతుర్ని మెంటార్ చేస్తూ ఉండి, ఆయన ఇతరులను మెంటార్ చేయడానికి ట్రైనప్ చేశాడు పేతుర్ని. అది ప్రభు యొక్క మాదిరి. ఓకే, మనం కూడా అనుసరించదగిన మాదిరి ఏంటంటే, మనం ప్రభు దగ్గర నేర్చుకొని మనం నేర్చుకున్న విషయాల్ని మన తోటి వారికి చెప్తూ వాళ్ళు ఇంకొకరిని బలపరిచే విధంగా మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లూకాసు వార్తలు మనం చూస్తే ఇందాక చెప్పినట్టుగా, లూకాసు వార్తలో ఆయన 22-32 వచనాలు మనం చూస్తే ప్రభు ఆ మాట పేతురుతో చెప్పడం మనం చూస్తాం కదా. లూకా 22 ఈ వచనాలు మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎందుకంటే ప్రభు స్వయంగా చేసినటువంటి పని అది. 22-32లో ఆ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఇది ప్రభు యొక్క మాదిరి. ప్రభు పేతురు గురించి అన్ని తెలుసు, కానీ ఆయన ఎంతగా సహించాడో, ఎంతగా భరించాడో కదా. ఆ చాలాసార్లు మనం మెంటర్ చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు చాలా మనల్ని విసిగించవచ్చు, మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, మనల్ని వాడుకోవడానికి ట్రై చేయొచ్చు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ వీ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ టు దేర్ లైఫ్స్. యేసు ప్రభు వారి మాదిరిని ఎంతగా వాళ్ళు విసిగించారు కదా శిష్యులు. ఆయన్ని ఆయన ఎన్నుకున్న వాళ్ళలో ఒకడే ఆయన అప్పగించాడు. అయినా సరే చివరి వరకు కూడా ఆయన్ని చిల్లికాడా అని పిలిచాడే తప్ప ఇంకా వేరే విధంగా చెప్పలేదు. కనుక మనం విసిగిపోవడం సులభం మానవ రీత్యా కదా. ఒకసారి మన మాట వినకపోతే ఆ, మనం మెంటర్ అనగానే వాడు నేను చెప్పిందల్లా వినాలనుకుంటాము కదా. నా మాట వినాలి, నేను చెప్పినట్టే చేయాలనుకుంటాం. దట్స్ నాట్ ద వే. మనం ఒకళ్ళకొకళ్ళు బలపరుచుకునే వాళ్ళం కాబట్టి బీ ఓపెన్. వాళ్ళని లెట్ దెమ్ ఫెయిల్, కానీ ఫెయిల్ అయినా కూడా ఇలా కాదు అని చెప్పి వాళ్ళతో కలిసి వాళ్ళతో ప్రార్థన చేసి వాళ్ళని బలపరచాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది. కనుక యేసుప్రభు వారు పేతురును ఎలాగైతే వెంట ఉండి, ఇంకొక విషయం మీకు గుర్తుందేమో, యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు కనపడుతూ వచ్చారు. ఆ తర్వాత పేతురు తన మిగతా శిష్యులతో అంటాడు, నేను చేపలు పడడానికి వెళ్తున్నాను అంటాడు. ఇది మనం యోహాను సువార్తలో మనం చూస్తాం. చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నప్పుడు మిగతా శిష్యులు కూడా సరే మేము కూడా నీతో వచ్చేస్తాం అంటారు. వాళ్ళు వెళ్ళి ఆ రాత్రంతా కూడా అక్కడ చేపలు పట్టడానికి ట్రై చేస్తారు. కానీ ప్రభువారు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ కూర్చొని, చిన్న పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందని అడిగినప్పుడు ఆ వాళ్ళ కోసం వాళ్ళు సముద్రం నుండి బయటకు వచ్చేలోపు వాళ్ళ కోసం ఒక చేపను కాల్చి వాళ్ళకి భోజనం పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత పేతురుతో పర్సనల్ గా మాట్లాడతాడు. పీటర్, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్? వీటికంటే లేక వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని ముమ్మారు అడగడం మనం చూస్తాం. ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఇక్కడ ఈజీలీ గోన్ బ్యాక్ టు హెవెన్ కదండి, పరలోకానికి వెళ్ళిపోవచ్చు ఆయన ఈజీ. కానీ ఆయన పిలుచుకున్నటువంటి శిష్యుల్ని బలపరిచి, వాళ్ళు మరి విశ్వాసంలో వెనుకబడినప్పుడు భయపడినప్పుడు వాళ్ళ దగ్గరికి మరలా వెళ్ళి పదే పదే బలపరిచినట్టుగా మనం చూస్తాం. పేతురును బలపరిచి, ఇదిగో నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగి నా గొర్రెలను మేపు అని ఒక మ్యాండేట్ ఇచ్చి ఆ, బాధ్యత అప్పగించాడు. అలాగే సందేహిస్తున్నటువంటి తోమా ఉన్నాడు. ఆయన నేను కళ్ళతో చూస్తే తప్ప, నా చేతులు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అని చెప్తాడు. శిష్యులందరూ మేము చూసాం, మెస్సయ్యను చూసాం అన్నప్పుడు, యేసయ్యను చూసాం అన్నప్పుడు ఈ డజంట్ బిలీవ్. బట్ నమ్మనోడికి దగ్గరికి ఎంతకాలం నేను ఉన్నాను, 3.5 సంవత్సరాలు ఉన్నాను, వాడు ఇంకా నన్ను నమ్మడం లేదని వదిలేయచ్చు. కానీ ప్రభు ఆ, తోమాను ప్రేమించి ఆయన దగ్గరికి వచ్చి, తోమా నువ్వు చూచి నన్ను నమ్ముతున్నావు కదా, చూడక నమ్మిన వాడు ధన్యుడని ఆయన దగ్గరికి వెళ్ళడము, తోమా ఆయన నా దేవా నా ప్రభు అని ఆరాధించడం మనం చూస్తాం. సో వీటన్నిటిలో ప్రభు యొక్క సహనాన్ని, ప్రభు యొక్క ఆ వాళ్ళని బలపరచాలన్నటువంటి ఆ యొక్క ఆశని, ఆ యొక్క పట్టుదలని మనం చూసినప్పుడు సంఘంలో కూడా అదే మాదిరిని మనం విధానాన్ని అనుసరించాలి. ప్రభువులాగా ప్రేమించే గుణం మనకు కావాలి. ప్రభువులాగా సహించే వాళ్ళు కావాలి. ప్రభువులాగా క్షమించే వాళ్ళు కావాలి. ఒకసారి ఎవరన్నా మన విషయంలో తప్పు చేస్తే ఇక వాళ్ళ విషయం వాళ్ళని జన్మలో మాట్లాడు. ఒకే సంఘానికి వస్తుంటారు, ఒకే ప్రభువుని ఆరాధిస్తుంటారు, ఒకే బలలో పాలు పొందుతుంటారు, కానీ
ఇద్దరు క్రైస్తవులు కలిసి ముఖాముఖిగా చూసుకొని మాట్లాడలేని స్థితిలో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అతను వస్తున్నాడు, పక్కకు జరిగిపోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, అతనితో నేను మాట్లాడిన, అతనికి నాకు పడదు అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ మీ రుణాలు క్షమించబడాలంటే, మీ పాపాలు క్షమించబడాలంటే మీరు మీ మీ ఎడల అపరాధం చేసినటువంటి వాళ్ళని క్షమించాలి అని చెప్పాడు ప్రభు కదా. మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము అని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆమ్, క్షమించే మనసు కావాలి, సహించే మనసు కావాలి, ప్రభులాగా ప్రేమించేటువంటి మనసు మనకు కావాలి. అలాగే ఇంకా చాలా మాదిరి మనకున్నారు బైబిల్లో. ఉదాహరణకి బర్నబా, పౌలు మనం చూస్తే గ్రేటెస్ట్ మెంటార్, గ్రేటెస్ట్ ఎంకరేజర్ ఎవరు ఉన్నారంటే ఆమ్, బర్నబా. మనం చూస్తాం ఆదరణ పుత్రుడు అని ఆయనకి పేరు. పౌలు అంత గొప్ప పరిచయం చేశాడు అంటే ఆ దినాన్ని ఎవరు కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేయలేరు. సంఘం భయపడుతూ ఉండింది. శిష్యులు కూడా ఆయన్ని దగ్గర తీర్చుకోవడానికి పెద్దగా ఇష్టపడినట్టు లేదు. అలాంటి పరిస్థితుల్లో బర్నబా అనేటువంటి వ్యక్తి పౌలును చేరదీసి ఎక్కడున్నాడో వెతికి ఆయన దగ్గరకు వెళ్ళి కదా. మన అపోస్తల కార్యాలు 11లో చూస్తే 11:25లో మనం చూసినట్లయితే ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 11:25-26. 11వ అధ్యాయము 25-26 వచనాలు చూస్తే, అంతటా అతడు పౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంత్యొకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చూసారా? ఈ బర్నబా ఎంత గొప్ప వ్యక్తి అంటే, బర్నబానే మొట్టమొదట తన పొలం అమ్మి శిష్యుల పాదాల దగ్గర పెట్టాడు. ఆ అవసరం ఉందని గ్రహించాడు. ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఎవరు ఇదిగో నువ్వు వెళ్ళి ఈ పని చేయని పాస్టర్లు చెప్పలేదు, లేదా పేతురు వీళ్ళందరూ కూడా చెప్పలేదు. కానీ వెంటనే నీడ్ ఉంది అని తెలిసి వెంటనే తను ఏం చేశాడంటే, తను ధనవంతుడు కాబట్టి తనకున్న ఆస్తి అంతా కూడా అన్ని తీసుకొచ్చి పాదాలు పెట్టాడు, దగ్గర పెట్టాడు. ఎదుటి వాళ్ళని చేరదీయడం అనేటువంటిది బర్నబా యొక్క లక్ష్యం. అలాగే పౌలు వదిలేసినటువంటి మార్కుని తను చేరదీశాడు. పౌలుతో కొట్లాడైనా సరే మార్కుని అలా వదిలేయలేదు. కానీ బట్ యవనస్తుడైనటువంటి తప్పు చేశాడు, ఒకసారి తప్పు చేశాడు కాబట్టి అలా వదిలేయటానికి వీల్లేదు అని పౌలుతో విభేదించి తను వేరే మార్గంలో వెళ్ళి మార్కుని చేరదీశాడు. కాబట్టి ఈ దినాన మనకు మార్కు సువార్త మనం చూస్తా ఉన్నాం. ఆ దినాన బర్నబా మార్కును చేరదీయకపోతే మనకు ఆ మార్కు సువార్త ఉండేది కాదేమో. ఆ దినాన పౌలును వెతుక్కుంటూ వెళ్ళి తార్సు దాకా వెళ్ళి ఆ సౌలును తీసుకొచ్చి తనతో ఒక సంవత్సరం పాటు ఉంచుకొని వాక్యం బోధించి వాక్యంలో బలపరిచి తనను మరి శిష్యులను చేసే విధంగా చేశాడంటే, ఆయన చేసిన సేవను బట్టి, ఆయన యొక్క చేసిన మెంటార్షిప్ బట్టి వీ హ్యావ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్ టుడే. అఫ్ కోర్స్ హీ హాస్ దట్ రెవల్యూషన్. దేవుడు వాడుకున్నాడు బలంగా. కానీ పౌలు అంత బలంగా వాడబడ్డానికి ముందు పునాది వేసినటువంటి వాడు ఎవరంటే బర్నబా. బర్నబా లాంటి వాడు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. కానీ బర్నబస్ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సపోర్ట్ ఫర్ దీస్ పీపుల్. కనుక పౌలు బర్నబా లాగా మనం ఇంకొకళ్ళని మనం ఒక శిష్యుడిగా తయారు చేసి వాళ్ళని ప్రభువులో బలపరిచి వాళ్ళ విశ్వాసంలో కట్టి దేవుని కోసం నిలబడే విధంగా, దేవుని కోసం సరైనటువంటి నిర్ణయాలు చేసే విధంగా మనం ఉండాలి కదా. అలాగే పౌలు తిమోతి చూస్తే ఎంత చక్కగా అండి. పౌలు తిమోతిని కానీ తీతుని కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎపఫ్రోడైటస్ కావచ్చు, లేకపోతే ఎపఫ్రా కావచ్చు, వీళ్ళందరినీ ఎలా బలపరిచాడో, వాళ్ళందరినీ నా జత పనివారు అని పిలిచాడు. ఇక తిమోతి ఒక పిరికివాడు కదా, చాలా టిమిడ్గా ఉండేవాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా కుమారుడు అని పిలిచి తన దగ్గర పెట్టుకొని తనతో తిప్పుకొని ఆ సేవలో బలపరిచి ఆయన ఒక పాస్టర్గా చేసి ఆమ్, అక్కడ ఎఫెసు సంఘంలో ఉంచినట్టు మనం చూస్తాము. ఎంత చక్కని రిలేషన్షిప్ ఆయన చెప్పాడు. ఆ తర్వాత అలాంటి శిష్యుల్ని తయారు చేసి చేశాడు. కాబట్టి ఈ దినాన మనం ఎంతో గొప్ప మరి ఆమ్, మాదిరి మనకి బైబిల్లో మనం చూస్తా ఉన్నాం. పౌలు తిమోతికి ఇచ్చిన మాదిరిని మనం కూడా అనుసరించాలి. ఎలాంటి మాదిరి ఇచ్చాడో ఒకసారి చూడండి. తిమోతి 2 ఒకసారి 2వ అధ్యాయం ఒకసారి చూడండి. 2 తిమోతి. ఈరోజు మనం అనుసరించదగినటువంటి గొప్ప మాదిరి
మాదిరి ఏంటంటే, excuse me, 2 తిమోతి 1:2 చూస్తాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందు ఉన్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. రైట్, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదట వీ హ్యావ్ బర్నబస్. ఈ శిష్యత్వం అనేటువంటిది, మెంటార్షిప్ అనేటువంటిది ఎలా జరుగుతుందో గమనించాలి. బర్నబా ఉన్నాడు. బర్నబా వెళ్ళి సౌలుని తీసుకొచ్చాడు. సౌలు తర్వాత పౌలుగా పిలువబడ్డాడు. ఆ పౌలు తిమోతిని శిష్యుడిగా చేసుకున్నాడు. తిమోతినికి చెప్తున్నాడు, చూడండి, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. సో ఇక్కడ ఆ వరుస చూడండి ఎలా ఉంటుంది. బర్నబా, పౌలు, తిమోతి, తర్వాత నమ్మకమైన మనుషులు కదా, ఇతరులకు బోధించాలి. ఇతరులు. సో బర్నబా, పౌలు, తిమోతి, నమ్మకమైన మనుషులు, ఆ తర్వాత ఇతరులు. సో ఈ ఈ ఫార్ములా కనుక మనం అనుసరించినట్లయితే సంఘాలు ఎంత ఎఫెక్టివ్గా ఉంటాయండి. ఇది నా అన్నీ ఒక్కడే చేయాలని లేదు, కానీ పాస్టర్ చేయాలని లేదు, కానీ లేకపోతే నువ్వు అలా చేయాలంటే పెద్ద పాస్టర్ కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. నీకు తెలియాల్సిందల్లా దేవుని వాక్యం, తెలియాల్సిందల్లా ఇతరులను యాక్సెప్ట్ చేయడం, తెలియాల్సిందల్లా ఇతరులను క్షమించడం, ఇతరులకు శ్రేయస్సు కోరుకోవడం. ఇవి తెలిస్తే చాలు. మనం ఆ, ఒక ఒక బర్నబా లాగా ఇంకొక పౌలును తయారు చేయొచ్చు. ఒక పౌలు ఇంకొక తిమోతిని చేసినట్టుగా మనం చేయొచ్చు. ఒక తిమోతి నమ్మకమైనటువంటి వ్యక్తులకి వాళ్ళకి బోధించడం, వాళ్ళు ఇతరులకు బోధించడం, అలా జరుగుతూ ఉంటే ఎంత చక్కగా సంఘం బలపడుతుంది కదా. ఈ మోడల్ మనం ప్రతి సంఘంలో అనుసరించాలి. ఒక పౌలు, తిమోతి, నమ్మకమైన మనుషులు, ఇతరులు. ఈ ఈ సర్కిల్ని కనుక డెవలప్ చేస్తే ఎవ్రీ చర్చ్ విల్ బి ఎఫెక్టివ్. అందుకనే ఐ అప్రిషియేట్ వెరీ మచ్ కృష్ణ అన్న, లోయస్ అక్క, వాళ్ళతో పనిచేస్తున్నటువంటి పార్ట్నర్షిప్ ఇండియా ఉన్నటువంటి గొప్ప చేస్తున్న పరిచయం అదే. ఈ వయసులో కూడా కృష్ణయ్య గారు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. నార్త్ ఇండియా వెళ్తున్నారు, ఛత్తీస్గఢ్ అంటారు, లేకపోతే ఇంకెక్కడో అంటారు. ఆ, వాళ్ళు ఈ వయసులో చక్కగా రిటైర్ అయిపోయి హ్యాపీగా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ జీవితాన్ని గడపచ్చు. బట్ దే వాంటెడ్ టు బిల్డ్ పీపుల్. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా స్టాఫ్ వర్కర్స్ గా చేసినప్పుడు, లేకపోతే మరి యుఎస్ఏలో పరిచయం చేసినప్పుడు, ఇప్పుడు కానీ ఇట్ వాజ్ ఆల్ బిల్డింగ్ పీపుల్. వాళ్ళు చేసినంత మేమందరం కూడా ఈ రోజున ఇలాగా ఉండమంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దేర్ సాక్రిఫిషియల్ మినిస్ట్రీ, సాక్రిఫిషియల్ లవ్. వాళ్ళు మనుషుల్ని ఎంత చక్కగా బిల్డ్ చేయడానికి వాళ్ళ సుఖాలను త్యాగం చేసి మనుషుల్ని కట్టారు. ఈ విధంగా ఎంతో మంది సాక్ష్యం చెప్పగలరు దినాన్ని మనం అడిగితే. సో స్టిల్ దే ఆర్ డూయింగ్ దట్ పాల్, తిమోతి అండ్ ఫెయిత్ఫుల్ అనేటువంటి వాళ్ళ యొక్క ఆ మోడల్ని పార్ట్నర్షిప్ ఇండియా ఈజ్ ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంటింగ్ దాట్. అండ్ ఇఫ్ ఎవ్రీ చర్చ్ కెన్ డూ దాట్, నో, వీ కెన్ డూ వండర్స్ ఫర్ గాడ్. ప్రభు కోసం మనుషుల్ని మనం సిద్ధపరచగలం కదా. వరుని కోసం, రాబోతున్నటువంటి పెళ్లి కుమారుని కోసం సంఘాన్ని మనం స్థిరపరచగలం, సిద్ధపరచగలం ఆ విధంగా చేసినప్పుడు. కనుక పౌలు, తిమోతి యొక్క మాదిరి మనం చూసాం. అలాగే ఇంకా చాలా మంది మనం బైబిల్లో మనం చూస్తాం కదా. సో ఈ మెంటరింగ్ అనేటువంటిది మనం ఆ, ఎంతైనా చాలా ముఖ్యమైనటువంటి పరిచర్యగా మనం చూస్తా ఉన్నాం. సో ఈ పౌలు తన ఉత్తరాల ద్వారా అనేక మందిని బలపరిచాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిలిప్పీ పత్రికలో చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక వ్యక్తి సంఘము ఎంత ఎఫెక్టివ్ గా పనిచేయాలని ఉన్నప్పుడు మనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక అనేటువంటిది ఇట్స్ థ్యాంక్ యూ లెటర్. ఒక రకంగా చెప్పాలంటే సంఘస్థులకి థ్యాంక్స్ చెప్తూ పౌలు గారు రాసినటువంటి లెటర్. ఆ లెటరు ఎవరు తీసుకొచ్చారంటే మనకు తెలుసు. ఇక్కడ మనకి 2వ అధ్యాయంలో మనం చివరిలో చూస్తే ఆయన ఆ, ఆయన దగ్గరికి పంపించినటువంటి ఎపఫ్రోదితు అనేటువంటి వ్యక్తిని పంపించారు. ఎందుకు? పౌలు గారు జైల్లో ఉన్నారు. ఆయన్ని యోగక్షేమాలు కనుక్కుంటూ ఆయన కోసం కొంత డబ్బు పంపించి పౌలుకి ఇవ్వమని చెప్పారన్నమాట. అలా చెప్పినప్పుడు ఎపఫ్రోడైటస్ ఎవరు వెళ్తారు మన చర్చిలో నుంచి అన్నప్పుడు ఎవ్రీబడి వాజ్ అఫ్రైడ్. ఎందుకంటే దాదాపు 600 మైళ్ళు ప్రయాణం చేయాలి, సముద్రంలో ప్రయాణాలు చేయాలి, ఎంతో రిస్కీ ప్రయాణం. ఎవరు ముందుకు రాలేదు, కానీ ఎపఫ్రోదితు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. తన ప్రాణాలని
ప్రాణాలు పణంగా పెట్టి పౌలు గారిని ప్రేమించి అక్కడికి వెళ్ళి నేను ఇచ్చొస్తానని చెప్పాడు. ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ యొక్క ప్రేమను వాళ్ళకి ఇచ్చినప్పుడు తిరిగి వాళ్ళ ఎపఫ్రోదితు దాదాపుగా చనిపోయిన పరిస్థితికి వచ్చినప్పుడు పాల్ సెండ్స్ హిమ్ బ్యాక్. అలా పంపిస్తూ వాళ్ళకి ఒక థ్యాంక్ యూ లెటర్ రాసి పంపించాడు. మీరు పంపించినటువంటి డబ్బు నాకు ముట్టింది, ఆ ఎపఫ్రోదితు నాకు ఎంతో మేలుకరంగా ఉన్నాడు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ రాసినటువంటి లెటరే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఒకవేళ ఆ దినాన ఎపఫ్రోదితు తన ప్రాణాలు తెగించి ఆ విధమైనటువంటి ఆ, సేవ చేయకపోతే, ముందుకు వెళ్ళి పౌలు గారికి నేను సహాయం చేయాలి, సంఘం నుంచి వెళ్ళాలి అని గనక అలాంటి మనసు లేకపోతే ఈ దినాన మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఉండేది కాదు. ఓకే. సో సంఘం తమ దేవుని ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారని ఉంది. కనుక ఈ దినాన ఎందుకు సంఘాలు ఇంత బలహీనంగా, ఇంత వీక్ గా ఉంటున్నాయంటే దెర్ ఇస్ నో ఎఫెక్టివ్ మోడల్స్ ఫర్ అస్ టు ఫాలో కదా. సరైనటువంటి మాదిరిలు మనకు లేరు, మనల్ని బలపరిచే వాళ్ళు లేరు, కట్టేవాళ్ళు లేరు. కనుక విశ్వాసులు అలాగే ఆ చిన్న చిన్న స్థాయిలోనే ఇంకా మా కోసం జలుబు కోసం ప్రార్థన చేయండి, మాకు తలనొప్పి వచ్చింది ప్రార్థన చేయండి, మాకు టీవీ కొనుక్కోవాలి ప్రార్థన చేయండి, కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి ప్రార్థన చేయండి అనేవాళ్ళు. కానీ ప్రభు కోసం నేను జీవించాలి, ప్రభు కొరకు నేను సేవ చేస్తాను, నా కొరకు ప్రార్థన చేయండి, నేను వ్యక్తుల జీవితాలు కట్టాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే మనకి అలాంటి క్రైస్తవ్యాన్ని నేర్పిస్తా ఉన్నాం. కాబట్టి ఇదినా మనం ఆమ్, చూసినట్లుగా ఈ మెంటారింగ్ అనేటువంటిది ఎంతో అవసరమైనటువంటి అంశం. కనుక సంఘాలలో అలాంటి మెంటార్స్ ఎక్కువ మంది లేవాలని, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ మన జూమ్ మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రేయర్ఫుల్ గా మనం సిద్ధపడదాం. ప్రభు నేను ఏ వ్యక్తిని బలపరచగలను, నాకు సహాయం చేయని చెప్పి ప్రేయర్ఫుల్ గా చూస్ సంబడి ఇన్ యువర్ చర్చ్, ఇన్ యువర్ ఫెలోషిప్ అండ్ ప్రే ఫర్ దెమ్. స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దెమ్. స్టార్ట్ టాకింగ్ టు దెమ్. స్టార్ట్ స్పెండింగ్ టైం విత్ దెమ్. వాళ్ళతో సమయం గడుపుతూ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ, బ్రదర్ నేను మీకోసం ప్రార్థన చేస్తున్నానండి అని చెప్పండి. మీకోసం ఏమైనా ప్రార్థన చేయడానికి ఏమైనా అవసరాలు ఉన్నాయని అడగండి. నేను ఏమన్నా చేయగలరా మీకోసం అని చెప్పండి. ఇవన్నీ చేస్తూ వాళ్ళతో ప్రైవేట్గా టైం గడుపుతూ, కలిసి ప్రార్థిస్తూ, కలిసి దేవుని వాక్యం చదువుకుంటూ, కలిసి సహవాసంగా ఉన్నప్పుడు, కలిసి సేవ చేస్తున్నప్పుడు సంఘాలు బలపడతాయి పిల్లరా. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నిజంగా అలాంటి తీర్మానం తీసుకొని నా సంఘంలో నేను ఒక మెంటర్గా ఉంటాను. కనీసం ఈ సంవత్సరం నేను ఒకరిని ఇద్దరిని ప్రభు కోసం నేను బలపరుస్తాను, ప్రభు కోసం నేను వాళ్ళని కడతాను, వాక్యం మీద కడతాను, వాళ్ళని దేవుని కోసం నిలబెడతాను అనేటువంటి తీర్మానం చేసుకోగలిగితే ఎంతో బాగుంటుంది. ఆ విధంగా ప్రభు మనందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ ఆ, ఇంకా ధ్యానించండి. మరి ఒక తీర్మానం చేయండి ప్రభు కొరకు. ఎందుకంటే దేవుడు వెతుకుతూ ఉన్నాడు మనుషుల కోసం. ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఈ స్టిల్ నీడ్స్ పీపుల్. ఆయన దేవుడు చేయగలడు కానీ, బట్ గాడ్స్ మెథడ్ ఈజ్ మ్యాన్ అంటారు. కనుక దేవుడు సేవ చేయాలి అంటే, దేవుడు ఏదైనా అద్భుతం చేయాలంటే మానవుడి ద్వారానే చేయగలడు, మనుషుల ద్వారానే చేయగలడు. కాబట్టి హూమ్ మనం యెషయా గ్రంథాలు చూస్తాం కదా, మా నిమిత్తం ఎవరు పోను, మేము ఎవరిని పంపిదం అన్నప్పుడు హీరో యామ్ అని యెషయా చెప్పినట్టుగా, ఇదిగో ప్రభు నేనున్నాను అని చెప్పినట్టుగా, ఆ విధంగా ఈ దినాన్ని కూడా ప్రభు అడుగుతున్నాడు, ఎవరు నా ప్రజల్ని కట్టడానికి, నా ప్రజల పక్షంగా ప్రార్థించడానికి, నా సంఘాన్ని బలపరచడానికి ఎవరు వస్తారు, ఎవరున్నారు అని అంటే నేనున్నాను ప్రభు అని చెప్పేటువంటి ఆ తీర్మానం మనం తీసుకోగలిగితే ఎంత బాగుంటుంది. ఆ విధంగా ప్రభు మనందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని మన కొరకు దీవించిన దాకా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.